గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, మన పెద్దలు చిర్రావూరి గారు శ్రీలంక యాత్రకు వెళ్ళినట్టున్నారు. బహుశా తిరిగి వచ్చినట్టున్నారులేండి. అయితే కొందరు కామెంట్స్ నేను గమనించా మన ఛానల్లోనే. వాళ్ళు ఏమంటారంటే, విదేశాలలో ఉండే ఒక నక్షత్ర నాగిని అమ్మవారిని ప్రతిష్ఠించడం ఏంటి, విదేశాల్లో అమ్మవారి శక్తి ఎక్కడికి ఎలా వస్తుంది, పూజలు అవన్నీ విదేశాల్లో చేపించడం ఏమిటి, ఇలా ఉన్నాయి కామెంట్స్. ఒక విషయం, ఇలా కామెంట్స్ పెట్టేవాళ్ళని నేను ఏమీ అనడం లేదు. ఇక్కడ మన నక్షత్ర నాయకుని అమ్మవారు అయితేనేమిటి, లేదంటే ఇంకొక అమ్మవారు అయితేనంటే ఇంకొక గుడి ఏం నేను ప్రోత్సహించడమో ప్రమోట్ చేయడమో చేయట్లేదండి భగవత్ సాక్షిగా. ఒక విషయమే నేను మాట్లాడాలనుకుంటున్నా ఈ వీడియోలో. ఇప్పుడు భారతదేశం అంటే ప్రస్తుతానికి మనకి మ్యాప్లో ఏం కనపడుతుందో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతవరకే అనుకుంటే ఎలాగ మనం భారతదేశం విషయంలో మన భావనలు ఉన్నతంగా ఉండాలి. ఇది భరతఖండం. ఇప్పటికి కూడా సంకల్పం చెప్పేటప్పుడు భరత వర్షే భరతఖండే అని సంకల్పం చెప్తాం. అంటే ఇది భరతఖండం. మ్యాప్లో కొంత భాగమే మనకి మిగిలిన సంకల్పం మారలేదు కదా. మంది భరతఖండమే. ఈ భరతఖండంలో ఆక్రమిత కాశ్మీరే కాదు, ఆ పక్కన పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇంకా చెప్పాలంటే కంప్లీట్గా ఏషియన్ కంట్రీస్, శ్రీలంక, నేపాల్ మొత్తం భరతఖండమే. తర్వాత అవి చీలిపోయి నేపాల్ అయితేనేమిటి, ఇటు బంగ్లాదేశ్ అయితేనేమిటి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ వేరుగా సపరేట్గా అనిపిస్తున్నా ఇదంతా భరతఖండంలో ఒక పార్టే. ఈ దేశాలలో అత్యంత ప్రాచుర్యమైన స్వయంభూ విష్ణువాలయాలు, స్వయంభూ శివాలయాలు, శక్తి క్షేత్రాలు, స్వయంభూ అమ్మవారి ఆలయాలు అన్నమాట, శక్తి పీఠాలు అంటారు. ఇవన్నీ ఉన్నాయి. లంకాయాం శాంకరీ దేవి అంటాం. చాలా ప్రసిద్ధమైన శాంకరి పేరుతోటి పార్వతీ అమ్మవారి ఒక ప్రసిద్ధమైన శక్తిపీఠం శ్రీలంకలో ఉంది. మనకి శాస్త్రాల్లో ఉన్నాయి. మనం రోజు అమ్మవారి ఈ శక్తిపీఠాలకు సంబంధించిన స్తోత్రం చదివేటప్పుడు కూడా లంకాయాం శాంకరీ దేవి అని చదువుతాం. ఇప్పుడు శ్రీలంకలో ఉంది కదా, మన దేశం కదా, దాన్ని కట్ చేయలేదు కదా ఆ శ్లోకం. అలాగే అశోక వాటిక, ఆంజనేయ స్వామి వారు అమ్మవారికి అక్కడ కనిపించి సీతమ్మ వారికి ముద్రకనిచ్చి సీతమ్మ వారికి మానసిక భారాన్ని, సంఘర్షణను, బాధలను తొలగించి సీతమ్మ వారి ఆశీస్సులు అందుకొని చిరంజీవిగా మిగిలిన ప్లేసు అశోక వనము, ఈ లంక అంతా తగలేసి అవన్నీ ఉన్నాయి. గొప్ప స్వయంభూ శివాలయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి. మన అమ్మవారి ప్రాచుర్యమైన క్షేత్రాలు ఉన్నాయి శ్రీలంకలో. దాన్ని కూడా ఎక్కువగా తమిళనాడు వాళ్ళు శ్రీలంకలో ఉంటారు కాబట్టి బాగా చక్కగా సాంప్రదాయబద్ధంగా పూజలు అవన్నీ చేస్తారు వాళ్ళు. అలాగే నేపాల్లో కూడా సీతమ్మ వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. నేపాల్ అంటే మిథిలాపూరి, జనకపూరి అనేసి ఇప్పుడు కూడా సుప్రసిద్ధంగా సీతమ్మ వారి పుట్టినలో నేపాలే. ఇప్పుడు అది వేరే దేశం అయినా కూడా హిందూ దేశం నేపాల్, కంప్లీట్గా సెక్యులర్ దేశం కాదు. వేరే దేశం అయినా సరే ఇప్పటికీ కూడా అక్కడ అతి ప్రాచీనమైన ఆలయాలు ఉన్నాయి. మంచి వ్యవస్థ నడుస్తుంది. నేపాల్ రాజు, నేపాల్ అంతా కూడా చక్కగా హిందూ దేశం, అత్యంత వైభవంగా చక్కగా అక్కడ పరిస్థితుల ప్రకారము ఆలయాలు నిర్వహిస్తున్నారు. హిందువులు ఉన్నారు మొత్తం అంతా. మన సాంప్రదాయం నడుస్తుంది. పాకిస్తాన్లో కూడా అత్యంత ప్రాచీనమైన శక్తి క్షేత్రాలు ఉన్నాయి, శక్తిపీఠాలు. అతి ప్రాచీనమైన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయాలు ఉన్నాయి, విష్ణువాలయాలు ఉన్నాయి. ఏషియన్ కంట్రీస్లో మనకి జపాన్లో, చైనాలో ఎన్నో చోట మనకి కాంబోడియా, మలేషియా ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా జాపాలి ద్వీపం అని కూడా పేరు, జింబాబ్వే అనేదో అంటారు, జింబాబ్వే. మనకు సంబంధించిన శివాలయాలు, విష్ణువాలయాలు, శక్తిపీఠాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కనిపించాయి. రాముల వారి రోజుల్లో రాజ్యం చేసినప్పుడు త్రేతాయుగం నాటి కరెన్సీ కూడా కొన్ని చోట్ల రామస్తూపాలు, రాముల వారి రోజుల్లో రాముల వారు రాజ్యం చేసినప్పుడు ఆ రోజు అప్పట్లో ఆ స్వామి ప్రతిష్ఠించిన స్తూపాలు కూడా కొన్ని భూగర్భంలో దొరికాయి. పురాతన పరిశోధకులు ఉంటారు కదా, త్రవ్వకాలు దొరికాయి. ఇదంతా కూడా భరతఖండం. ఒక రోజుకి ఇదంతా కూడా మనదవ్వాలి, ఒక అఖండ భారతాన్ని మనం సాధించుకోవాలి. ఇవన్నీ కూడా మనం జయించి కలుపుకొని తిరిగి మొత్తం అంతా కూడా అఖండ భారతం అంతా కూడా మన హిందూ ధర్మం స్థాపించుకొని అప్రతిహతంగా ఏలాలి. మొత్తం అందరూ హిందువులో ఉండాలి. సనాతన వైదిక ధర్మం మళ్ళా రావాలి. మొత్తం అఖండ భారతం అంతా కూడా గోమాతలు, దూడలు సంచరించాలి, మేస్తూ ఆనందంగా ఉండాలి. గోహత్య అనే శబ్దమే ఎక్కడ వినిపించకూడదు. ఈ విధమైన కోరిక కోరుకొని
ఆదర్శవంతమైన స్వప్నము సాకారం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ శ్రీలంకలో పూజలు ఏంటి, శ్రీలంక వెళ్ళడం ఏంటి? ఏమండి, శ్రీలంక వెళ్ళకూడదా? కుదిరితే అందుబాటు ఉంటే పాకిస్తాన్ కూడా పోవాలండి. వెళ్ళి అక్కడ మన గుళ్ళు ఉంటాయి, మన శివాలయాలు, అమ్మవారి శక్తిపీఠాలు, విష్ణువాలయాలు, అవన్నీ ఏమేమి ఉన్నాయో నిదానంగా మరలా మనం మన కబ్జాలో తెచ్చుకొని చక్కగా వైభవంగా పూజలు మొదలెట్టుకొని అందరినీ హిందూ ధర్మంలోకి తేవాలి. మొత్తం అంతా మందే కదా, మంది కాంది ఏంటిది? అసలు ఉన్నదే సనాతన ధర్మం, వైదికమే కదా ఉంది. మిగతా అవన్నీ తర్వాత వచ్చినాయి. ఇప్పుడు అమెరికా అనేది కొలంబస్ అనేవాడు ఎవడో పడవ వేసుకున్నట్టు బయడంట దారి మర్చిపోయి ఆడ ఏదో ఒక చిన్న ద్వీపం కనిపించింది, అది అమెరికా. అంతేనా? అదే కదా అది. ఈరోజు మనం చాలా గొప్పది, ప్రపంచాన్ని ఏళ్తుంది, ప్రపంచంలో అదే గొప్పదనం మనం చెప్పుకుంటున్నాం. మనకి మిగతావి చిన్నగా కనిపిస్తే ఎలాగా, మిగతావన్నీ గొప్ప కాదు అనుకుంటే ఎలాగ ఆలోచించండి ఒకసారి మీరు. శ్రీలంకలో కూడా అత్యంత అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి, పూజలు జరుగుతూ ఉన్నాయి. తమిళనాడు పద్ధతి ప్రకారం చక్కగా చేస్తారు. వారు అక్కడ వెళ్ళేసేసి చేపిస్తారు. అక్కడ కొన్ని మహిమలు అంటే కొంత శక్తి కొన్ని క్షేత్రాల్లో అధికంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎన్నో శివాలయాలు ఉన్నా కూడా కాశీ గొప్ప అనుకుంటాం. విష్ణువాలయాలు ఎన్నో ఉన్నాయి మనకి, తిరుపతి గొప్ప ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వారికి, ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా రాముల వారి గుళ్ళు ఎన్నో ఉన్నాయి. మనకి భద్రాచలమే గొప్ప, లేదా అయోధ్య గొప్ప, అవునా కదా? ఎందుకు అది గొప్ప అంటే అక్కడ పవిత్రత, అక్కడ శక్తి, అదొక తపోభూమి, అక్కడ భగవంతుడు నడియాడిన నేరలు కాబట్టి దానికి ఆ విశేషం. అట్లాగే శ్రీలంకలో ఉన్న ఆలయాల్లో కొన్ని విశేషాలు ఉంటాయి, పాకిస్తాన్లో ఉన్న గుళ్ళల్లో కొన్ని విశేషాలు ఉంటాయి, నేపాల్లో ఉన్న దేవాలయాల్లో కొన్ని విశేషాలు ఉంటాయి. అవన్నీ కూడా మనవే. ఆ విధంగా ఆదర్శవంతంగా ఆలోచించడం మానేసి విమర్శలు ఎందుకు మనకి చెప్పండి? ఆలోచించండి ఒకసారి. అక్కడ ఏదో పూజలు చేయించుకోవాలని, లేకపోతే అదేదో గొప్పదని నేను చెప్పడం లేదు, ప్రమోట్ చేయడం లేదు. పూజలు ఎక్కడైనా చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కడైనా చేయించుకోండి, అది కాదు నేను మాట్లాడుతుంది. ఒకవేళ శ్రీలంకలో అమ్మవారి ఆలయం ఉంటే, శ్రీలంకలో ఆంజనేయ స్వామి ఉంటే, అశోక వాటిక ఉంటే, శివలింగాలు ఉంటే మనం ఎందుకు కాదనాలి? అవి కూడా మనవే కదా. శ్రీలంక కూడా మందే, మన దాంట్లో కలుపుకునే ఒక ఆలోచనలో ఉండాలా? అలాంటి కలగనాలా? అది విదేశం ఇది విదేశం అని దూరం పెట్టాలని. విదేశం అంటే మొత్తం భారతఖండం కదా, మొత్తం మంది కదా. ఆలోచించండి ఒకసారి, విమర్శలు కాదు, మొత్తం మందే. నిదానంగా మన వాళ్ళు వెళ్ళడం మొదలుపెట్టి కబ్జా చేసేయాలి. అది కూడా ఏదో ఒక రకంగా అంతా మందే మనం స్థాపించుకోవాలి, విశాలమైన భారతఖండం ఏర్పరచుకోవాలి. ఈ విధమైన గొప్ప ఉన్నతమైన హృదయంతో, ఆదర్శవంతమైన భావజాలంతో ఆలోచించమని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఏ ప్రమోషన్ చేయడం లేదు, ఎవరు తప్పు అనడం లేదు, అంతా కరెక్టే అని చెప్పడం లేదు. కానీ పక్క దేశంలో ఉన్న మన క్షేత్రాలు మనం చూసి అందరికీ పరిచయం చేసి ప్రచారం చేస్తూ ఉంటే తప్పపట్టాల్సిన అవసరం ఏంటి? మనం కూడా తెలుసుకుంటున్నాం కదా, పక్క దేశాల్లో కూడా మనం ఇన్ని ఉన్నాయి అని తెలుసుకుంటే కదా. అదంతా కూడా మన దేశంలో కలిపిపోయి అఖండ భారతాన్ని మనం స్థాపించుకోవాలి అని ఒక స్వప్నం దిశగా మనం అడుగులు వేసేది. దీని గురించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. మీ అందరికీ చక్కగా నేను చెప్పాలనుకున్న పాయింట్ అర్థమైందని, అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను. జై శ్రీకృష్ణ.